బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీసీజేఏసీ చైర్మన్ మునాసా ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన కుల సంఘాల సమావేశంలో 40 కులాల సంఘాలు సంబంధించిన నాయకులు పాల్గొనడం జరిగింది. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీసీజేఏసీ చైర్మన్ మునాసా ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన కుల సంఘాల సమావేశంలో 40 కుల సంఘాలకు సంబంధించిన నాయకులు పాల్గొనడం జరిగింది. అన్ని కుల సంఘాల నాయకులు బీసీజేఏసీ చైర్మన్ మునాసా ప్రసన్నకుమార్ని జిల్లా జేఏసీ చైర్మన్గా ఆమోదం తెలిపి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేయాలని కుల సంఘాల నాయకులందరూ తీర్మానించారు. రేపటి నుండి బీసీ రిజర్వేషన్ల కోసం జిల్లా వ్యాప్తంగా బీసీలందరూ ఉద్యమించాలని బీసీజేఏసీ జిల్లా చైర్మన్ మునాసా ప్రసన్నకుమార్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 1 నుంచి నిర్వహించే పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లు కోసం ప్రతిపక్షాలు మరియు అధికార పక్షం పార్లమెంట్లో చర్చించి బీసీ బిల్లును ఆమోదింపచేయాలని కోరారు. బీసీ బిల్లు పెట్టాల్సినటువంటి ప్రధానమంత్రి మౌనం వీడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ రాష్ట్రంలో మరో బీసీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బీసీజేఏసీని రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు జిల్లాలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల నుండి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించిన భారీ ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. బీసీ రిజర్వేషన్లు కల్పించేదాకా ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సమన్వయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుంటోజు వెంకటాచారి, రజక సంఘం జిల్లా అధ్యక్షులు చిలుకరాజు చెన్నయ్య, మున్నూరు కాపు సంఘం వైద్యుల సత్యనారాయణ, పాల్వాయి రవి, గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల శంకర్ గౌడ్, పద్మశాలి సంఘం కర్ణాటి యాదగిరి, యాదవ సంఘం చెన్నూరి భరద్వాజ యాదవ్, మేరు సంఘం నవీన్ కుమార్, ముదిరాజు సంఘం దుడ్డు కృష్ణమూర్తి, బెస్త సంఘం అంబటి శివకుమార్, మైనారిటీ నాయకులు ఖదీర్, వివిధ కుల సంఘాల నాయకులు పందుల సైదుల్ గౌడ్, గండి చెరువు వెంకన్న గౌడ్, ఐతకోని జనార్దన్ గౌడ్, పుట్టా వెంకన్న గౌడ్, మార్గం సతీష్ కుమార్, ఖమ్మంపాటి శంకర్, దుర్గా, గడగోని విజయ్ చారి, చెన్నోజు రాజు, మచ్చగిరి, అనంత నాగరాజ్ గౌడ్, తలారి యాదగిరి, అంజయ్య, సత్యనారాయణ, నరసింహ, జీవన్ బాబు, యోగానందరావు, వి అంజయ్య, వి వెంకటరమణ, పి రవి రాజు, ఈ సైదులు, సతీష్ యాదవ్, సందీప్, రాజశేఖర్, ఆంజనేయులు, గడ్డం శంకరయ్య, మేడి కిరణ్, గణేష్, రవికుమార్, మజీద్, ఎస్కే ముస్తఫా, నజీర్, కల్లూరు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు బాగా ఉన్నారంటే వాళ్ళు డబ్బులు వేసుకొస్తే యాభై సంబంధం తీసుకుంటే 50 కోట్లు 100 కోట్లు దాక్కుతుంది, కానీ కాలేజీ పెట్టాలని ఒక ఐడియా నుంచి రావట్లేదు. ఒక ఒంటరి వచ్చి వ్యవసాయం చేసి గురువు ఎక్కువ వస్తే మళ్ళీ ఒక డోజర్ కొంటుంది, ఒక టిప్పర్ కొంటుంది, అదే వ్యవసాయం కూలి ఉరికొత మిషన్ కొంటుంది, కానీ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు ఒక ఐడియా నుంచి రావట్లేదు. అవన్నీ కూడా అగ్రగంగా కొన్నారు. ఒక ఫ్యాక్టరీ పెట్టట్లేదు, కార్ఖానా పెట్టట్లేదు. వాళ్ళ పిల్లలకి ఒక డాక్టర్ చేయాలనుకుంటారు. సాధన కోసం ఉద్యమిద్దాం, ఐక్యంగా రిజర్వేషన్ల సాధన కోసం సాధిస్తాం, ఐక్యంగా బీసీ ఈ సూత్రం ముందు పెట్టుకొని ముందు గ్రామాలకు వెళ్ళినప్పుడు బీసీలను ఐక్యం చేయడానికి ఇక్కడ ఉన్న పరిస్థితులు బీసీలకు వివరించి వాళ్ళకు రిజర్వేషన్లు అనేవి మనము అడుక్కునేవి కావు. ఒక దేశం తను పరిపాలిస్తున్నప్పుడు రాజకీయ సామాజిక అసమానతలు ఉన్నప్పుడు ఆయా రిజర్వేషన్లు కల్పించడం వాళ్ళ బాధ్యత. 70-80 ఏళ్ళ నుంచి ఇక్కడ మన భారతదేశంలో మన ప్రత్యేక ఉమ్మడి రాష్ట్రంలో నుంచి మొదలుపెట్టి తెలంగాణలో కూడా సేమ్ ఉమ్మడి రాజ్యంలో ఏదో తప్పిద జరిగిందో తెలంగాణ వచ్చాక కూడా కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, మనకి సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు. కాబట్టిగా మనమే ప్రభుత్వాలు ఇవ్వలేనప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడైతే మనకి ఇవ్వవో, ఎక్కడైతే నిరాకరణ ఉంటుందో అక్కడ ఉద్యమాలు రావడం సహజం. అలాగే ఇవాళ కేవలం ఎక్కడ చూసిన తెలంగాణలో మనకి బీసీ నినాదమే, బీసీ ఉద్యమే కనిపిస్తుంది. ఇవాళ బీసీ ప్రజలంతా కూడా చైతన్యమయ్యారు, ఇవాళ ఒకే తాటిపై ఉన్నారు. ఎందుకంటే బీసీలకి ఇది హక్కు. ఎందుకంటే బీసీలది వీళ్ళేందంటే అణగారిన కులాలు, వీళ్ళే
మానవ మనుగడని నిలిపించినటువంటి కులాలని చెప్తున్నాను. ఎందుకంటే 100% మనమే కొనుగోలు చేసినా కూడా ఓట్లు వేసినా మనం రాజకీయ వనరుగా మిగిలిపోతున్నాం. మనం వాళ్ళకి ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోతున్నాం. కానీ జెండాలు మోసిన ఈ భుజాల మీద ఇన్నాళ్ళకు మనం రాజ్యాధికారం వస్తుందని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దయచేసి బీసీ జనులారా, మీ పిల్లల చేతి రాత బద్ధంగా ఉంటే మార్కులు రాగానే సరిపోదు. మీ పిల్లలు అమెరికాకి కాదు పోవాల్సింది, అసెంబ్లీకి పోవాలని చెప్తున్నాను. దయచేసి మీ పిల్లల తలరాతని మార్చుకునే దిశగా ఆలోచించాలని, భవిష్యత్ కార్యక్రమాలలో మీరు రాబోయే బీసీ ఉద్యమాన్ని ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని పిలుపునిస్తున్నాను. టిఎన్జి భవనంలో టైగర్ ఆర్ కృష్ణన్న జాతీయ నాయకుడు ఆదేశాల మేరకు జేఏసీ కమిటీ ప్రసన్న కుమార్ని నియమించడం, దానిలో భాగంగా ఈరోజు మన నల్గొండ టిఎన్జి భవనంలో బీసీ కుల సంఘాలతోని సమావేశపరచడం, అందరూ బీసీ కుల సంఘాలు అందరూ ఈ యొక్క సమావేశంలో పాల్గొని ఈరోజు వాళ్ళందరి ఒకటే కోరిక, బీసీలం ఐక్యంగా పోరాడి చట్టసభలో 42% మనం దక్కించుకునేదాకా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ జరగకుండా మా యొక్క 42% రిజర్వేషన్ చేసినాకనే ఎలక్షన్ పోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము. మేము ఎంతో మా వాటా అంతా ఓటు మాదే సీటు మాదే అనే బీసీ వినాదంతో ఈరోజు మేము బీసీ సంఘాలతోని అందరం కలిసి పోరాడేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం. బీసీ రాజ్యాధికార సమితి నల్గొండ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కుల సంఘాల అందరూ సమావేశానికి రావటం జరిగింది. అట్టి అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికీ నా యొక్క శుభాభినందనాలు తెలియజేస్తూ, రానున్న రోజులలో బీసీల ఐక్యత మెరుగుపడి 42% కాదు, మేమెంతమందిమో మాకంత వాటా వచ్చే విధంగా పోరాడాలని ఈరోజు బీసీ జేఏసీ తరఫున అందరం మాట్లాడుకోవటం జరిగింది. తెలంగాణ కోసమైతే ఏ విధంగా సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ తెచ్చుకున్నామో, రానున్న రోజులలో బీసీలం అంతా ఐకమత్యం ఉండి బీసీలదే రాజ్యం రావాలి. 10% ఉన్న ఆగ్రవర్ణాలది పెత్తనం కాదు. మేము ఎంత 60% ఉన్న వాళ్ళం కూడా మేము సీట్లు వారివి, ఓట్లు మావి, జెండాలు మోసేది మేము, పదవులు అనుభవించేది వాళ్ళు. బీసీలంతా ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మనందరం ఐకమత్యంతో ఉండి కులమతాలకు అతీతంగా ఎవరు మనకు శత్రువు కాదు. బీసీలం అంటే మనందరం అన్నదమ్ముల లెక్క ఉండి ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేసినా కానీ మనం బీసీలకు ఓటు వేసుకొని మన బీసీలను గెలిపించుకోవాలి. నా పేరు మార్గం సతీష్ కుమార్, బీసీ రాజ్యాధికార సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ నల్గొండ జిల్లా. ఈరోజు టీఎన్జిఓ భవన్లో అన్ని కుల సంఘాలు మరియు బీసీ సంఘాలు ఎన్నుకొని ఏకగ్రీవంగా మున్నాస్ ప్రసన్న గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరియు రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డకి నేను తెలియజేస్తూ ఉన్నాను. స్వతంత్రం వచ్చి మనకు 70 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటి వరకు మనం ఇంకా వాళ్ళ చేతి కిందులో మనం బానిసల్లాగా బతుకుతూ ఉన్నాం. మనకు ఒక వార్డు మెంబరు ఆ స్థానంలో మనకు కల్పిస్తున్నారు తప్ప మనకు ఒక ఎమ్మెల్యే లేదు, ఒక మినిస్టర్ లేరు. సమాజంలో బీసీ సమాజంలో మనం 60% పైన ఉన్నా కానీ 42% మనం కొట్లాడుతూ ఉన్నాం. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు, ఇది మన హక్కు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇకనైనా చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ తమ ఓటు తమకే బీసీలకు వేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై బీసీ. నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ జాక్ చైర్మన్ మునాస ప్రసన్న గారికి ఫస్ట్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అన్ని కుల సంఘాలు ఈరోజు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అన్ని కుల సంఘాలు కలుపుకొని అందరూ సమావేశంలో మనం ఏం చేద్దామని కార్యాచరణ చేసుకున్నాం. ముందు అందరం ప్రతి ఒక్క బీసీకి తెలియజేస్తుంది ఏమనగా మనం ముందు మన బీసీ ఓటు 60% మంది ఉన్నాం. కనీసం 42% సాధించుకొని మన బీసీ ఓట్లు బీసీలకు వేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మేము వచ్చి చేసినాం, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ చేసిన అందరికీ ధన్యవాదాలు.